మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో మెట్రో టీవీ ప్రేక్షకులకు, క్రైస్తవ సమాజానికి సిలువే నా విందు కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వాక్యము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. మరొకసారి చదువుతున్నానండి. యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినని ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తృప్తి కలిగి తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటిని నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని జనాంగమా, మరి 2023వ సంవత్సరం యావత్తు మన ప్రభుల వారు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మనలను జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క ఉచితమైన వాత్సల్యముతో ఒక నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టడానికి ప్రభువారు కృపనిచ్చి ఉన్నారు. మానవుడి యొక్క మంచితనము, మానవుడి యొక్క మరి క్రియలు, మానవుడి యొక్క స్వనీతి కాకుండా కేవలము దేవుని యొక్క ఉచితమైన అనుగ్రహ ఐశ్వర్యముతో, దేవుని యొక్క ఉచితమైన వాత్సల్యతతో, దేవుని యొక్క ఉచితమైన ఆయన యొక్క మంచితనము, కనికరముతో మాత్రమే మరి ప్రభువారు మన యొక్క ఆయుష్ను పొడిగిస్తూ మరి యొక్క నూతనమైన సంవత్సరంలో మనం ప్రవేశించటానికి ప్రభువారు కృప చూపించి ఉన్నారు. గత సంవత్సరంలో మనలను, మన కుటుంబీకులను, మన సంఘాన్ని మరి ప్రభువారు జ్ఞాపకం చేసుకొని ప్రతి అక్కర, ప్రతి అవసరత, ప్రతి ఒక్క ఏర్పాటును ప్రభువారు మన ఎడల చింత కలిగిన వాడే దేవుని యొక్క ఆలోచన శక్తితో దేవుడు తన బిడ్డలను నడిపిస్తూ ఉన్నాడు. మరి దేవుడు మానవుడి ఎడల కోరుకుంటున్నది ఏంటి? దేవుడు మానవులను పుట్టించిన ఉద్దేశము, మరి దేవుడు మానవుల పట్ల కోరుతున్న మార్పు ఆది కాలములో నుండి ఇప్పటి వరకు మారకుండా ఉన్నదండి. కేవలము తన ప్రజలు మరి ప్రభుని సేవించేవారుగా, ప్రభుని ప్రేమించి సేవించే వారముగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే మనము ప్రభు యందు లక్ష్య పెట్టి మనకంటూ ఒక దేవుడు ఉన్నాడో, ఆ దేవుడు ఏమి కోరుకుంటున్నాడో, ఏది ఇష్టపడతా ఉన్నాడో, నా నుండి దేవుడు ఏం ఆశపడుతున్నాడనే మానవులమైన మనము గ్రహించినట్లయితే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మనం గ్రహించగలుగుతాము. కేవలము ఈ లోకం మట్టుకే శారీరరీతిగా, ప్రకృతిపరంగా, భూ సంబంధంగా, లౌకికంగా జీవించినట్లయితే మనము దేవుని యొక్క మార్గములను ఎరిగిన వారముగా ఉండలేము. ఆ ప్రకారంగా
ఈ లోకంలో కూడా మనము మరి జీవించలేము. సహజమైన పద్ధతిలో కాకుండా దేవుని యొక్క అనంత జ్ఞానియగు దేవుడు తన యొక్క పరలోక చిత్తాన్ని భూమి మీద ఉండే మన జీవితంలో ప్రభు జరిగించాలని కోరుకుంటా ఉన్నాడు. మరి ఎవరైతే దేవునికి భయపడతారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని యొక్క మనసును కలిగి ఉంటారో, ఎవరైతే దేవునికి ఈ లోకములో ఇష్టలైన ప్రజలుగా బ్రతుకుతారో, అట్టి వారిని దేవుడు మరి తన యొక్క కనుదృష్టిని ప్రభువారు ఉంచాలని కోరుకుంటా ఉన్నారు. దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని మనం పొందినట్లుగా, దేవుని ఎడల, దైవ కార్యముల ఎడల మనము వాంఛ కలిగి దేవుని కొరకైన ఆకలి దప్పులు కలిగిన వారముగా ఈ లోకములో మనం జీవించినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైన ఉద్దేశములు మన జీవితం పట్ల ప్రభువారు జరిగిస్తూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే మరి తండ్రి అయిన యెహోవా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. తన ఏర్పాటు చేయబడిన సాధనమైన దైవజనుడైన నాయకుడైన మోషే ద్వారా, యెహోషువ ద్వారా, మరి అహరోను మిరియాము ద్వారా దేవుని యొక్క కనుదృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మన మీద ఉండాలి అంటే మనం ఏ విధంగా ఈ లోకంలో దేవునికి అనుకూలంగా బ్రతకాలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించు వారికి, యెహోవా ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి త్రొట్టిల్టకు కారణము ఏదియూ లేదు. ప్రియమైన దేవుని జనాంగమా, ఏ విధముగా తల్లిదండ్రుల మీద బిడ్డలు ఏ విధంగా ఆధారపడతారో, ఏ విధంగా బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారో, ఒక అనుబంధాన్ని ఏ విధంగా కలిగి వారు జీవిస్తారో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధముగానే తండ్రి అయిన దేవుడు కూడా మానవుల యొక్క ప్రేమ కొరకు, మానవుడి యొక్క మరి శ్రద్ధ కొరకు ప్రభువారు ఎదురు చూస్తూ ఉన్నారు. మన యొక్క పని పాటలలో చూడండి, కింద వచనం చదువుతున్నాను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచేయి. ఈ లోకములో అనేకమైన మాయలున్నాయి. అనేకమైన మరి దేవుని యొక్క త్రోవను విడిచిపోయేటట్టుగా అనేకమైన జారుడు స్థలాలు ఉన్నాయి. మరి ఇటువంటి మార్గాలలో, పలు మార్గాలలో ఉన్న మరి ఈ లోకములో ప్రభువారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మానవుడి యొక్క హృదయము ఈ లోకములోని మాయతో చిక్కుకునకుండునట్లు, కలవరముతో చిక్కుకునకుండునట్లు, లోకముతో పాపముతో స్నేహము చేయకుండానట్లు మానవుడి యొక్క హృదయము దేవుని వాక్యానికి కేంద్ర బిందువుగా ఉండాలని ప్రభువారు కోరుకుంటా ఉన్నారు. ఎవరైతే దేవుని యొక్క మాటలను లక్ష్య పెడతారో, దేవుని యొక్క మాటలను ఆలకిస్తారో, దేవుని యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటారో, దేవుని యొక్క మాటలను ఎవరైతే మరి భయపడి లోబడి ప్రేమించి సేవిస్తారో, అట్టి జనాంగము కొరకై ప్రభువారు చేస్తున్న వాగ్దానం అండి. యెహోవా కన్నులు, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండను. మన కుటుంబాల మీద, మన సంఘము మీద, మన మీద దైవ దృష్టి ఉండాలంటే మనం చేయవలసిన పనిది ఒకటే. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి గ్రహించి అనుసరించినట్లయితే దేవుని యొక్క మార్గాలను మనము కనుగొనగలుగుతాము. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఒక ఏర్పాటు కలిగిన ఒక జనాన్ని, ఒక ప్రతిష్టత కలిగిన ఒక జనాంగము కొరకు
ప్రభువారు పోగు చేసుకుంటా ఉన్నారు. దేవుని యొక్క ఏర్పాటులోనికి వచ్చిన మనము స్థిరులను కదల్ని వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకరముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదం ఎల్లప్పుడూ త్రొట్టిల్లదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. అకస్మాత్తుగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యములను నేను చదువుతా ఉంటే నా హృదయంలో ఎంతో నెమ్మది, ఎంతో సంతోషము, ఎంతో ధైర్యము, ఎంతో భద్రత కలిగిన భావము నేను అనుభవిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క మాటలు మనకు జీవముగా మార్చబడాలి. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క విధులు, దేవుని యొక్క ఆజ్ఞలు మనకు జీవముగా మార్చబడినప్పుడు మనము దేవునితో మనకున్న అనుబంధము మరి లేదా దేవునితో మనకున్న సహవాసము, మరి దేవుడితో మనకున్న బాంధవ్యము మరి అది యథార్థముగా మార్చబడుతుంది. మనము ఎటువంటి ప్రమాదములో చిక్కుకొనకుండా, మన పాదము ఈ లోకములో తొట్టిల్లకుండా, మన పాదము తడబడకుండా దేవుడు మనలను కాపాడగలిగిన వాడుగా ఉన్నాడు. ఈ లోకములో అనేకమైన భయాలు ఆయా సమయాలలో మనం ఎదుర్కొంటాము. అన్ని భయాలలో మనం చేయవలసింది పని ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లుగా దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు గనక మనం ఏమీ భయపడవలసిన అవసరం ఏమీ లేదు. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క అపారమైన దివ్య ప్రేమ అనుదినము మనం పొందుకోవడానికి మనము మోకాళ్ళ కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉండటము ఎంతైనా అవసరత అయి ఉన్నది. ఈ లోకంలో అనేకమైన పనులు, తీరికలేని సందర్భాలు, మరి అటువంటి వ్యవస్థలో ఉన్న మనలను విత్ ఆల్ దట్ దేవుడు మనకి ఎటువంటి షెడ్యూల్ ఇచ్చినా, ఎటువంటి పనిపాటలు దేవుడు మనకిచ్చినా, మరి ఎవరో కొట్టి పడుకోబెట్టినట్టుగా ఒళ్ళంతా నొప్పులతో మనం పడుకున్నా, అసలు మంచం మీద పడుకుంటే నిద్రొచ్చేస్తున్నా, ఎంతో దినమంతయ్యో ఎండకి వానకి చలికి తడిచి పనిచేసిన ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని సేవించటము, దేవుని ఆరాధించటము, దేవునితో మాట్లాడటము, దేవుని సన్నిధిలో మనం సమయం గడపటము, ప్రార్థన చేయటము, మరి పరిశుద్ధాత్ముడు నిర్ణయించబడిన కూటక్రమాలకు సంఘములో మనం పాల్గొనటము, ఇదంతయు దేవుడు మరి ఒక మొక్కను పెంచినట్లుగా, ఒక బిడ్డను పెంచినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పెంచుతా ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయనట్లుగా, మనలో క్రియ చేయనట్లుగా, మనలో కార్యము జరిగించినట్లుగా, మనలను నడిపించినట్లుగా మనము దేవునికి సహకరిస్తే చాలండి. సహకారము, మన యొక్క అనుమతి, మన యొక్క అవైలబిలిటీ, ఒక మాటలో చెప్పాలి అంటే అవైలబిలిటీ. ఎప్పుడైతే వెన్ వీఆర్ అవైలబుల్, మనం దేవుడికి ఎప్పుడైతే మనం అవైలబుల్గా ఉంటామో, పరిశుద్ధాత్మ దేవుడు మనలను చెయ్యి పట్టుకొని నడిపించువాడుగా ఉన్నాడు. ఒకవేళ మీరు చదువుకునే విద్యార్థి అయి ఉండొచ్చు, లేదా ఒక గృహిణిగా మీరు ఉండవచ్చు, లేదా మరి పొలంలో పనిచేసే ఒక రైతైనా అవ్వచ్చు. మనము ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ మనము దేవుని ప్రేమించి సేవించి వెంబడించే వారముగా,
దేవుని కలిగిన వారముగా ఈ లోకంలో జీవించినట్లయితే చాలండి. దేవుడు నిశ్చయముగా ఆయన మనలను కంచవేసి కాపాడి భద్రపరిచి దేవుడు మనలను పోషించి ఆదరించి లాలించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని యొక్క ప్రేమను మనము డౌట్ చేయకుండా, సందేహించకుండా యథార్థమైన హృదయముతో ఏ విధంగా దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభా నాకు నూతనమైన మనసును పుట్టించు. మరి ఆ విధంగా దేవుని యొక్క సన్నిధానంలో తన హృదయాన్ని, తన జీవితాన్ని నూతనపరుచుకుంటా ఉన్నాడు. రక్షణానందాన్ని నాకు తిరిగి అనుగ్రహించు ప్రభా. నేను అనుదినము నా రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తాను అని దావీదు ఒక తీర్మానం కలిగిన జీవితాన్ని జీవిస్తూ దేవునితో నడిచిన అనుభవాలు ఉన్నాయండి. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ సంవత్సరం ఆదిలోనే, ఈ ప్రారంభ దినాలలో నుండే మనము ప్రభు కొరకై నిలబడిన వారముగా దేవుని యొక్క వాక్యమును మన కనుల ఎదుట పెట్టుకొనున్నట్లుగా చూడండి. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకము. ప్రైజ్ ది లార్డ్. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకునము. మనం ఈ రోజుల్లో భద్రపరుచుకుంటుంది ఏంటండి? ఈ లోకం మట్టుకే, ఈ లోకానికి, మన జీవితానికి కావలసిన వాటిని మాత్రమే మనం భద్రపరుచుకుంటా ఉన్నాం. కానీ శాశ్వతమైన జీవము, దేవుని యొక్క నిత్య రాజ్యము, దేవుని యొక్క నిత్య జీవము, మరి అదృశ్యమైనవి నిదానించి చూడగలిగిన వాటిని మనము భద్రపరుచుకోవట్లేదు. కానీ మనం భద్రపరుచుకోవాల్సినవే వాటివి. మరి ఎవరైతే దేవుని యొక్క నీతిని ఈ లోకంలో వెతికి వెంటాడి అనుసరిస్తారో, దేవుని రాజ్యము కొరకు జీవించి బ్రతుకుతారో, అట్టి వారి కొరకండి ప్రభువారు మరి నూతనమైన యెరూషలేముని ప్రభువారు కడతా ఉన్నారు. మనం ఈ లోకములో జీవించే పౌరులముగా అయినప్పటికీ పరలోక సంబంధులుగా ఈ లోకములో మనం జీవించినట్లయితే, వెలుగు సంబంధులుగా, దేవుని బిడ్డలముగా, దేవునికి ప్రతినిధులుగా మనం జీవించినట్లయితే, మరి దేవుని యొక్క నామము అన్యజనుల ఎదుట మహిమపరచబడుతుంది. మనం దేవుని కలిగిన వారముగా ఈ లోకంలో జీవించినట్లయితే మన జీవితాలు ప్రకాశించబడతాయి. మనం ఫలించే వారముగా మనం ఉండగలుగుతాము. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో అట్టి క్రియను జరిగించునుగాక. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మనము నివసిస్తున్న గృహము, మనము నివసిస్తున్న ఫెయితోము, మనము నివసిస్తున్న ఆయన యొక్క మందిరము, మనం ఎక్కడున్నప్పటికీ, ఉద్యోగ స్థలములో ఉన్నప్పటికీ, పొలములో ఉన్నప్పటికీ, గృహములో నివసించినప్పటికీ, దేవుడు మన యొక్క నివాసపురములను, నివాస స్థలములను నేను ఆశీర్వదిస్తాను అంటా ఉన్నాడు. ఎందుకంటే మనం దేవునికి స్థలం ఇస్తున్నాము గనక, దేవునికి మనం చోటు ఇస్తున్నాము గనక, దేవుని మనం లక్ష్య పెడుతున్నాము గనక, ఒక మాటలో చెప్పాలంటే పైనున్న వాటిని మనం వెదికే వారముగా ఉన్నాము గనక, దేవుని కొరకైనా ఆకలి దప్పిలు కలిగిన వారముగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాము గనక, దేవుడు తన యొక్క కంటి చూపును ఇటు అటు తిప్పడండి. దేవుని యొక్క మాట అది శాశ్వతము. ఒక గోడకి మేకను కొట్టినట్లుగా కదలకుండా ఆయన మాటను ఆయన స్థిరపరచువాడగా ఉన్నాడు. మన కుటుంబంలో మనకు కావలసిన వాటన్నిటినీ, ఆత్మ సంబంధమైనవి, భూ సంబంధమైనవి, శారీరక సంబంధమైన వాటన్నిటినీ ఆయన శ్రద్ధ కలిగి మన జీవితంలో చేయగలిగిన వాడగా ఉన్నాడు. మనం చేయవలసింది ఒకటే, మన బిడ్డల్ని దేవుని దారిలో నడిపించటం, మన కుటుంబీకులను దేవుని మార్గములో, ఒక నావిగేషన్లో మనం నడిపించగలిగినట్లయితే దేవుని యొక్క పరిపూర్ణమైన దీవెన, దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదము మరి కుటుంబము యొక్క యజమానుల మీద, యజమానురాళ్ల మీద, దేవుడు మనకిచ్చిన బిడ్డల మీద దేవుని యొక్క వాత్సల్యత
ఆయన కొరకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును అని మరి ఎలిజబెత్ మరి ప్రవచిస్తూ మరి దేవుని యందు తను హర్షిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, మనము దేవునికి భయపడి దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకొని ఉన్నట్లయితే నీ ద్వారా నా ద్వారా తరము వెంబడి తరము దేవుని యొక్క రక్షణ మన కుటుంబాలలో మనం చూడగలుగుతాము. ప్రియమైన దేవుని జనాంగమా, ఒకవేళ అనేకమైన లోటుపాట్లు, అనేకమైన బలహీనతలు మనలో ఉండవచ్చు. వీటన్నిటినీ, ఈ శరీర దౌర్బల్యాన్ని వాటన్నిటినీ మనం జయించగలిగిన అంతరంగ పురుషుడు బలముగా ఉండినట్లుగా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినట్లుగా మన హృదయాన్ని, మన జీవితాన్ని మనము పరిశుద్ధముగా దేవుని యొక్క క్రియను మనము చేయునట్లుగా, దేవుని సత్యమును అనుసరించి ఈ లోకములో మనం బ్రతుకున్నట్లుగా, మరి దేవుని యొక్క నీతిని, మరి న్యాయమును, ధర్మమును ఈ లోకంలో మనం అనుసరించినట్లుగా, మానవుడు పెట్టిన కట్టడములో దేవుడు మనకు అనుగ్రహించిన మరి మార్గములలో మనం నడిచినట్లుగా, ఇమ్మానుయేలు దేవుడైన ప్రభువు మనకు సదాకాలముండు వాడు గనక, మన అభిషక్తుడు గనక, ప్రభువారు మనకు బోధకుడు గనక ఆయన బోధించువాడుగా ఉన్నాడు. మరి ప్రభువారి యొక్క ఉపదేశాన్ని విని ఆలకించి బుద్ధిమంతుడు క్రిందున్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు పోవు జీవ మార్గమును కనుగొనును. ప్రియమైన వారులారా, ఈ లోకములో ఈ జీవ మార్గమును మనం కనుగొని ఈ జీవ మార్గములో మనం నడిచినట్లయితే దేవుని యొక్క సమృద్ధి అయిన జీవాన్ని ఈ ఇరుకైన జీవితంలో మనం అనుభవించవచ్చు. ఇరుకును కాస్త దేవుడు ఒక విశాలమైన మార్గముగా దేవుడు మార్చి దేవుని యొక్క రాజ మార్గాలలో ప్రభువారు మనలను మోసి భరించేవాడుగా ఉన్నాడండి. ఆయన నమ్మదగిన దేవుడు గనక మనము కూడా ఈ లోకంలో నమ్మకస్తులుగా మనం జీవించినట్లయితే దేవుని యొక్క కార్యముల యందు ఎప్పటికీ ఆసక్తి కలిగిన వారమై ఏ విషయంలో మనము వెనకబడకుండా, వెనుకంజ వేయకుండా, త్రొట్టిల్లకుండా, నీరసిల్లపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఉజ్జీవపరచినట్లుగా, నూతనపరచినట్లుగా, ఒక రూపాంతరపరిచే ఒక క్రియ దేవుడు మనలో జరిగించినట్లుగా మనము దేవునికి మరి ప్రభువారు మనలో పనిచేయనట్లుగా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఒక క్యాటర్పిల్లర్ ఏ విధముగా ఒక బటర్ఫ్లైగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో, ఒక బొచ్చు పురుగు ఏ విధముగా సీతాకోక చిలుకగా మార్చబడుతుందో, ఏ విధంగా రెక్కలేసుకొని రంగులేసుకొని మరి చక్కగా తోటలోని పువ్వుల్లోని మకరందాన్ని ఆస్వాదిస్తూ ఏ విధంగా చక్కగా అది ఆహ్లాదంగా ఆడుకుంటుందో, ఆ విధముగానే ప్రియమైన దేవుని జనాంగమా, ఈ లోకములోనే చూడండి, ఒక వాక్యాన్ని మీకు చూపించి నేను దేవుని వాక్యాన్ని ముగిస్తాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనము. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. మరొకసారి చదువుతున్నానండి. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. ఏ విధముగా యేసుక్రీస్తు ప్రభులవారు ఈ లోకములో మంటి రూపములో దేవుని యొక్క వాక్యమే శరీరధారిగా ఆయన ఈ లోకంలో మన వల్ల ఏ విధంగా జన్మించి ఉన్నాడో, ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఏ విధంగా ఆయన జీవించి ఉన్నాడో, ఆ విధంగానే ప్రభువారు పరలోక సంబంధిగా కూడా ఈ లోకంలో బ్రతికాడు. మొదటి ఆదాము దేవుని యొక్క రూపురేఖలు కోల్పోయాడు, రూపురేఖలు చెరుపుకున్నాడు. ఒక మాటలో చెప్పాలి అంటే
మరి కడపటి ఆదామైన క్రీస్తు ప్రభులవారు రూపురేఖలు కోల్పోయిన మానవుడికి తిరిగి ఆ సౌందర్యాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ పోలికను, ఆ రూపాంతరపరిచే ఆ మహత్తరమైన మహిమ కలిగిన కార్యాన్ని మనలో జరిగించటానికి ఆయన రక్షకుడుగా ఉదయించాడండి. కేవలము ఈ యొక్క హృదయము అన్నిటికంటే మోసకరమైనదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది. ఈ శరీరంలో మనం నివసించినంత కాలము మన హృదయాన్ని సెటరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లోకములోని మాయలకు మన హృదయం చిక్కబడకుండా, మన కాళ్ళు చిక్కబడకుండానట్లుగా దేని వశము మనం చేసుకొనకుండా మన హృదయాన్ని, మన జీవితాన్ని మనము భద్రపరుచుకుంటూ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసములో మనం జీవించినట్లయితే ఇప్పటి వరకు మనం విన్న దేవుని వాక్యం అంతయు, ఆ వాక్యం ఏం చేస్తుందంటే పరలోక సంబంధి యొక్క పోలికను మనలోనికి వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడండి. ఈ విధముగా ఆదరణకర్త అయిన ప్రభువు మనకి ఈ లోకంలో ఆదరణకర్తగా ఉన్నాడు గనక, ఈ లోకంలో మనం అనాథులము కాము గనక మనకి ఎవరి యొక్క అండ, ఎవరి యొక్క బలము, ఎవరి యొక్క ఆధారము లేనప్పటికీ ఎవని మనసుని మీద ఆనుకొనో వానిని పూర్ణ గల శాంతి వానిగా నేను కాపాడేదని అంటా ఉన్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 10,000 మంది జనమగును అంటా ఉన్నాడు. నువ్వు దేవుని ప్రేమించి, సేవించి, దేవుని గణపరిచి, దేవునికి భయపడే వ్యక్తివైతే చాలు. నువ్వే మూలున్నా, నువ్వెక్కడ ఉన్నా కానీ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు తన కన్ను దృష్టి మన మీద పెట్టి సియోనులో నుంచి ఒక వెలుగు రేఖ నిన్ను నడిపిస్తూ ఉంటుంది. మనకు కావలసిన ఆరోగ్యము, మన చేతికి రావలసిన పనులు, వాటి యొక్క ఫలాన్ని, ప్రతిఫలాన్ని మనం అనుభవించినట్లుగా దేవుడు నిండారుగా మనలను ఆశీర్వదించగలిగిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క అన్నపానములను ఆయన ఆశీర్వదించినట్లుగా మనలను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కాయువాడు, కునుకడు, నిద్రపోడు. అటువంటి గొప్ప దేవుని మనము సేవిస్తున్నామండి. ఈ లోకంలో మనం భయపడవలసిన అవసరం ఏదీ లేదు. ఒకవేళ కొద్దో గొప్ప పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ, ఒకవేళ ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ఏ విధముగా అమావాస్య, పౌర్ణమి కలుగుతుందో ఆ విధంగానే మరి అమావాస్య లాంటి చీకటి రోజులు మన జీవితంలో వచ్చినప్పటికీ మనకి పౌర్ణమి కూడా వస్తుంది, మంచి రోజులు కూడా వస్తాయి. మనం ఎప్పుడు ఎల్లవేళ్ళ ఇలానే ఉండము. నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందుతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని సత్యమును విడిచిపెట్టక దేవుని నీతిని గైకొను వారికి ప్రభువారు నిశ్చయముగా దేవుడు మనలను విస్తరింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని జనాంగమా, క్రీస్తు శరీరం అనేది సంఘములో మనం పాలు పంచుకొని క్రీస్తు శరీరం అనేది సంఘము క్షేమాభివృద్ధి నొందినట్లుగా మనము ఎదుగుతున్న వారముగా, ఫలించు వారముగా మనం మార్చబడినట్లయితే దేవుని యొక్క సంపూర్ణమైన ప్రణాళిక, దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మకార్యము నీలో నాలో జరిగించటానికి దేవుడు ఎల్లవేళలా సిద్ధముగా ఉన్నాడు. మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మరి ప్రభువారు లైఫ్ ఇన్ ద వర్డ్ మినిస్ట్రీస్ని జ్ఞాపకం చేసుకొని ఒక చక్కని మరి సాంగ్ బుక్ ప్రింట్ అవ్వడానికి ప్రభువారు కృపనిచ్చారు. ఇందులో ఇంచుమించు 17 పాటలు ప్రభువారు నాకు ప్రేరేపణిచ్చి నేను రాసిన పాటలు, తర్వాత 3 పాటలు మరి నాకు ఇష్టమైన పాటలు నేను ఇందులో ప్రింట్ చేయించాను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ఈ విధంగా మరి లైఫ్ ఇన్ ద వర్డ్ పరిచర్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువారు దీవిస్తూ ఉన్నారు. ఈ ఒక్క చిత్రాన్ని మీరు చూసి అర్థం చేసుకున్నట్లయితే నేను ఎంతో సంతోషిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము భూమి మీద ఉన్నాము, మనము ఆ ఒడ్డుకు వెళ్ళాలి. సిలువే మనకు దారిగా ఉంది అండి. ఈ సిలువ దారి తప్ప వేరొక దారి మనకు లేనే లేదు.
ఈ శిలువ మార్గము గుండా మనం వెళ్ళినట్లయితే ఆయన కాడి సులువును తేలికై ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి మాదిరి అయిన మార్గముగా ఉన్నాడు. ఆ మార్గములో మనం నడిచి జీవించి మరి మన యొక్క ప్రాణములను ఆ ఒడ్డుకు చేర్చుకున్నట్లుగా, మన జీవితాలు భద్రపరచబడినట్లుగా, భయంకరమైన నరకము నుండి తప్పించబడినట్లుగా దేవుని వాక్యము చేత మన జీవితములను భద్రపరచబడదముగాక. దైవాశీస్సులు.